ప్రపంచ సోషలిస్టా లోకేష్ ఒక రెడ్ బుక్ అంటూ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీరిద్దరు కూడా అవినీతి పరులు అనేటువంటి కామెంట్ లక్ష్మీ పార్వతిగా చేశారు. కొంతమంది నేతలు కూడా అంటున్నారు రెడ్ బుక్ కి చెదలు పట్టిందని. కానీ లోకేష్ గారు రెడ్ బుక్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాను, నేను ప్రతి ఒక్క సమస్యని నేను నోట్ చేసుకున్నారు, ఎవరైతే కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పడ్డారో దీనివల్లనే ఈసారి మాకు ఇంత మెజార్టీలో కూడా ఓట్ వచ్చాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మరి దానిపై మీ కామెంట్ ఏంటి? అదే సార్, ఆన్సర్ కూడా మీరే చెప్పారు. మేము రెడ్ బుక్ అనేది ఎలక్షన్స్ తర్వాత తీసుకురాలా. ఏదైతే యువగడం పాదయాత్ర జరుగుతుందో ఆ టైంలో అణచివేయబడ్డ ప్రజలకి, గత ప్రభుత్వంలో అన్యాయాలకు గురైనటువంటి ప్రజలకి మద్దతుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్యాయం జరిగిన ప్రతి విషయాన్ని రెడ్ బుక్ లో రాసుకుంటాం. తప్పు చేసిన అధికారి కావచ్చు, తప్పు చేసిన నాయకుడు కావచ్చు, ఈ రెడ్ బుక్ సాక్షిగా వాళ్ళని విచారించి వాళ్ళ తప్పు తేలింది కాబట్టి శిక్షిస్తామని చెప్పిన తర్వాతే ఈ రెడ్ బుక్ ను మేము ఎన్నికల ముందే ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు ఆ రెడ్ బుక్ ను చూసిన తర్వాతే మాకు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంతేగాని మేము అధికారంలోకి రాకముందు ఇవన్నీ చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పెట్టి భయపెట్ల. రెడ్ బుక్ గురించి గతంలో కొడాల నాని గారు అత్యంత చండాలంగా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, ఆయన ఇష్టం వచ్చినట్లు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. ఏది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఎంత దారుణంగా అంటే ఇక మీ కొడాల నాని గారి భాష మళ్ళీ ఉదాహరించిన అవసరం లేదు. అంత వరస్ట్ గా రెడ్ బుక్ గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మరి రెడ్ బుక్ అమలవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు రెడ్ బుక్ పెట్టి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో అదేదో రెడ్ బుక్ పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మాకు ఈ రెడ్ బుక్ నుండి ఇంకెప్పుడు ఇట్లాంటివి జరగకూడదు, రెడ్ బుక్ అనేది మనం రాజ్యాంగంలో ఉన్నాం, ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చింది రాజ్యాంగం, ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చింది రాజ్యాంగం. డాక్టర్ గారిని రోడ్డు మీద చంపినప్పుడు రాజ్యాంగం గుర్తురాలా, అప్పుడు ఎప్పుడు గుర్తుకు రాలా. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, రెడ్ బుక్ అనేది కేవలం తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే. ఏ వెంకటరెడ్డి గారు ఏంటి మళ్ళీ అసహనంగా ఉన్నారు? ఎందుకు అసహనంగా ఉంటారు? మీరే చంపారు, చెప్పేసి ఒక ముద్ర వేసి డాక్టర్ సుధాకర్ డాక్టర్ టాలెంట్ అదే కదా, అబద్ధాలు ఎందుకు ప్రూఫ్ కదా? అంటే టాలెంట్ అంటే రామారావు గారికి వెన్నుపోటు పడి చంపినట్టు ఆ టాలెంట్లు మా దగ్గర లేవులే. ఆ లేవులే, చీకట్లో చిదంబరం కాలు పట్టుకునే టాలెంట్లు మా దగ్గర లేవులే. బాబాయ్కి గుండెపోటేసి గుద్దినట్టయా? అరే 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? అధికారంలో ఉండి తేల్చలేదా? సిబిఐ ఇప్పుడు కూడా మీ చేతిలోనే ఉంది కదా, తేల్చండి దమ్ముంటే. 6 నెలల్లో సుప్రీంకోర్టు తేల్చమని సంవత్సరం అయింది. ఎందుకు సొల్లువారు కాదుతో? చేత కదా, చేత కదా, చేతగాని దద్దములా మీరు, చేతగాని దద్దములా, చేతగాని దద్దములా, చేతగాని దద్దములా. నేను అడుగుతున్న సమాజం 5 ఏళ్ళు ఒకనండి, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంది, సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టిన అరెస్ట్ చేయడానికి హాస్పిటల్లో దాక్కున్న దమ్ముంటే తేల్చండి. బాబాయ్ చంపారు, డాక్టర్ నువ్వు వెన్నుపోటు అంటే మేము గొడ్డలపోటు అంటాం ఖచ్చితంగా. రామారావు చెప్పారు, రామారావు అనేది సిబిఐ సాక్షిగా నిరూపితమైనటువంటి అరెస్ట్ చేయడానికి వస్తే దాక్కున్నారు. గురించి మాట్లాడేది ఎవరు దాక్కునేది? రాయల్టీగా ఉన్న మీలాగా పాల్గొనేప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే ఒక 50 రోజులు ఢిల్లీ పారిపోలా లోకేష్ లాగా. ఎక్కడే ఉన్నా లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళి పారిపోయి అమిత్ షా కాళ్ళు పట్టుకోలా, అమిత్ షా కాళ్ళు పట్టుకోలా, 16 ఏళ్ళు జైలుకి వెళ్ళొచ్చు. అది మా నాయకుడి క్యాపబిలిటీ. మీలాగా లోకేష్ అరెస్ట్ చేస్తారని వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకోలా, పురంధేశ్వర్ గారిని తీసుకుని వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నా, ఎంత భయపడి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఎవరికి తెలుసు. రెడ్ బుక్ అంటున్నటువంటి వ్యక్తి వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నారు, అమిత్ షా కాళ్ళు పట్టుకొని తర్వాత ఎప్పుడు బయలు వచ్చిందో అందరికీ తెలుసు. ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చా? నిన్న చెప్పింది సుప్రీంకోర్టు ఏమని చంద్రబాబు నాయుడు జైలు మీద బయటకున్నాడు తెలుసా? ఒళ్ళంతా రోగాలకు సంబంధించిన బెయిల్ మీద బయటకు వచ్చాడు.
మళ్ళీ చెబితే మళ్ళీ ఏడుస్తారు. చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ దేని మీద బయట తెలిసే రోజు బెయిల్ మీద బయట ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు దేని మీద వచ్చాడో తెలుసా? ఒళ్ళంతా రాగాలనే పోతుంది, ఈ కన్ను కనపట్టలేదు, కూర్చోలేను నుంచోలేను, అయ్యో మర్రో కుర్రో అంటే ఇచ్చారు బెయిల్. అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే బెయిల్ వస్తే మీ నాయకుడు ఎలా బయటకు వచ్చాడు? అరే 16 నెలలు జైల్లో దయచేసి కంపారిజన్ చేసుకోమండి. మీ నాయకుడు ఎలా బయటకు తెలుసు. లోకేష్ గారు అమిత్ షా దగ్గరికి కాళ్ళు పట్టుకున్నాడు లోకేష్ బెయిల్ కోసం. నేను మళ్ళీ చెబుతున్నా, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఏ జడ్జి ఉన్నాడని రాశారు, అడిగాడని చెప్పి అమిత్ షా.